ప్రార్థనతో ఈ ప్రాతకాల ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పవిత్రుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈస్టర్ తరువాతి దినాల్లో మేము ప్రవేశించే కృప మీరు మాకు అనుగ్రహించుచూ ఉన్నందుకు స్తుతిస్తున్నాం. ఈ ప్రాతకాల ధ్యాన సమయం మా కొరకు దీవించండి, మమ్మలను బలపరచండి. దూకునే 91వ కీర్తన, అలాగే మేము ధ్యానించే వాక్య భాగాలు చూచేటటువంటి వినేటటువంటి ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు తండ్రి దీవెనకరంగా ఉంచమని, సంఘమునకు క్షేమం కలిగించమని, మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి గల నామంలో వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మనము కీర్తన 91 చదువుకుందాం. సామ్ 91. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునయ్యున్నది. రాత్రివేళ కలుగు భయమునకైను, పగటి వేళ ఎగురు బాణమునకైను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ప్రాతకాల సమయంలో మనము మార్కు సువార్తలో నుండి ఒక భాగాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈస్టర్ ఆదివారం జరిగినటువంటి సంభవాలు. మనం ఈస్టర్ దాటి వచ్చాం కనుక ఈస్టర్ గూర్చినటువంటి వార్తలు, లేకుంటే ఈస్టర్ను గూర్చినటువంటి సంగతులు, పునరుద్ధాన సంగతులు మనము చక్కగా ఈ దినాల్లో, ఈ వారములో అనేక పర్యాయాలు జ్ఞాపకం చేసుకుంటాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. ఆ తరువాత దారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. అవిశ్వాసము ద్వారా కలిగేటటువంటి అనర్థాలేంటో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనము దేవుని పిల్లలం, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారు. అయినా మనలో కొంత అవిశ్వాసం చోటు చేసుకుంటూ ఉంటుంది. అవిశ్వాసం. ఇప్పుడు రైస్ కొన్ని మార్లు మనం మెతుకు పట్టుకుని చూచి ఇంకా కొంచెం ఉడికితే బాగుండేది, కొంచెం పలుకుందే అంటాం. అవిశ్వాసం ఉడకనటువంటి అన్నంలో మనకు తగిలే పలుకు లాంటిది, గట్టిదనం లాంటిది. అది చక్కగా అది బాయిల్ అయితే అది డైజెస్టివ్ సిస్టానికి మేలు చేస్తుంది. ఉడకని అన్నం తింటే కడుపు నొప్పి వస్తుంది. అవిశ్వాసం కూడా అంతే. నీ ఆత్మీయ జీవితానికి ఇబ్బంది కలిగిస్తుంది, నీ సాక్ష్యానికి ఇబ్బంది కలిగిస్తుంది. నీ పొందవలసినటువంటి దీవెన పొందకుండా కూడా అవిశ్వాసం అనేది అడ్డం వస్తూ ఉంటుంది. ఇక్కడ మార్కు సువార్తలో యేసు ప్రభువారు
మగ్దలేనే మరియకు మొదట కనబడెను అని వ్రాయబడింది. మరి మగ్దలేనే మరియకు ఎందుకు మొదట కనబడాలి ప్రభు? ఆలోచించండి. సువార్తల్లో మనము ఈ భాగాలు జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్తలోనికి వద్దాం. యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గర ఉన్నటువంటి దృశ్యాన్ని యోహాను సువార్త 20:11. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమెకు జవాబు దేవదూతలు చెప్పారు, ఇద్దరు దేవదూతలు. 13వ వచనం, వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా. లోకంలో మనం చాలా విషయాల కొరకు కన్నీరు కారుస్తాం. దేవుని కొరకు నీవెంత కన్నీరు కార్చావు? దేవుని విషయాల్లో ఎంత కన్నీరు కార్చావు? ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎంత కన్నీరు కార్చావు? ఇక్కడ మగ్దలేనే మరియ యొక్క కన్నీరు యేసుక్రీస్తు ప్రభు ఆమెకు జవాబిచ్చేటట్లుగా చేసింది. 14వ వచనం, యోహాను సువార్త 20:14. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండడు చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగా ఆమె ఆయన తోటమాలు అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎళ్ళ ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఒక శవాన్ని నేను మోసుకుని వెళతాను అనేటటువంటి మాటలు ఏ స్త్రీ అయినా ధైర్యంగా చెప్పగలదా? శవాన్ని చూడటానికే మనం భయపడతాం. సుగంధ ద్రవ్యములతో నారబట్టతో చుట్టబడినటువంటి శవము, ఆ శవాన్ని నేను మోసుకుని వెళ్తానంటూ ఉన్నదే. 16వ వచనంలో ప్రభు అన్నాడు మరియా అని. అప్పుడు రబ్బూని అని పిలిచింది. ఈ మగ్దలేనే మరియ 18వ వచనం, మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. యేసుక్రీస్తు ప్రభు చూచి ప్రభువును ఆయన స్వరం విని ఆయనతో మాట్లాడేటటువంటి ఆధిక్యత, ధన్యత పొందింది. కారణం ఏంటి? ఆమె ప్రభువును ప్రేమించింది, కన్నీరు కార్చింది. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం లోకం కోసం ఏడుస్తూ ఉంటారు. నాకు అది లేదే ఇది లేదే అని ఏడుస్తూ ఉంటారు మనుషులు. పిల్లలైతే ఏడ్చి తల్లిదండ్రుల దగ్గర తాము అనుకున్నది సాధించుకుంటారు. యవనస్తులైతే మారాం చేసి మొండికేసి తల్లిదండ్రులను బెదిరించి వారు తాము అనుకున్నవి సాధించుకుంటూ ఉంటారు. కొన్ని మార్లు డిసప్పాయింట్మెంట్కు గురై కీడు చేసేటటువంటి చేసుకునే టెండెన్సీస్ కొందరిలో వస్తూ ఉంటాయి. ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల కొరకైనటువంటి దుఃఖం ఒక వ్యక్తికి ఉంటే ఎంత మంచిది. ఈమె ప్రభువును ప్రేమించింది గనుక మరి మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనము చదివిన రీతిగా అక్కడ మరియకు కనిపించాడని, తరువాత ఆమె ఈ సంగతి తెలియపరిచింది. 10-11 వచనాలు. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియో ఆమె కనబడిననియో వారు విని నమ్మకపోయారు. వీళ్ళకు కూడా దుఃఖం ఉంది. మరి వీళ్ళ దగ్గరికి ఎందుకు రాలేదు ప్రభు? ఉదయకాలంలోనే, సాయంకాలం వచ్చారులేండి, తర్వాత ఆ భాగం చూస్తాం. వీళ్ళకు దుఃఖం ఉంది కానీ మరియమ్మ దుఃఖం గొప్పది. కొంతమంది పిల్లలు దుఃఖం రాకపోయినా ఒట్టొట్టి ఏడుపులు, దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటారు. ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే ఏడుపు అంటువ్యాధిలాగా అని రాగం తీస్తూ ఉంటారు. నిజమైన ఏడుపు ఉండదు. ఈ శిష్యులు ఎటువంటి వాళ్ళు అంటే, యేసు ప్రభా మేము నీతో చావలసి వచ్చినా చచ్చిపోతాం ప్రభా. చచ్చిపోతారా? ఎందుకు పరిగెత్తారు సిలువ దగ్గర ఉండకుండా? యేసు ప్రేమించినటువంటి యోహాను ఉన్నాడు, మరి పేతురు దూరంగా ఉండుంటాడు ఖచ్చితంగా. ఎందుకు శిష్యులు సిలువ దగ్గర లేరు? వీళ్ళని కూడా రోమా ప్రభుత్వం సిలువ వేస్తారనే భయం ఉన్నది. వీరిలో కూడా ప్రభువు లేడనే దుఃఖం ఉన్నది కానీ అది అంత లోతైనటువంటి దుఃఖం కాదు.
గుర్తుంచుకుందాం మనం. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. ఈమె అబద్ధం చెప్పటం లేదు, ఆమె నిజమే చెప్పింది. ఎందుకు నమ్మలేకపోయారు? వాళ్ళు మన వంటి జ్ఞానులై ఉంటారు. మనకి ఎటువంటి జ్ఞానం అంటే, ఆమె యేసు ప్రభునే గుర్తు చేసుకుంటూ ఉండుంటుంది, యేసు ప్రభు రూపం కనబడి ఉంటుందిలే, అంతేగాని ఆత్మస్వరూపి అయినటువంటి యేసు ప్రభు ఆయన తిరిగి లేచి నిజంగా ఆమెకు కనబడి ఉండడు. ఆమె ఏడ్చి 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 యేసు ప్రభు, అదిగో యేసు ప్రభు, ఇదిగో యేసు ప్రభు అని చెప్పేసేసి అలాగూ భ్రమలో ఉండుంటుంది, భ్రమలో ఉండుంటుంది అనేటటువంటి ఒక ఆలోచన వారికి వచ్చి ఉంటుంది. అందుకే ఆమె మాటను నమ్మలేకపోయారు. విచారకరం కదా, ఇది అవిశ్వాసం. ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయారు. యేసు ప్రభు తిరిగి లేచాడు అని నమ్మకపోవటం అది చాలా భయంకరమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానమే లేకపోతే ప్రపంచ చరిత్ర వేరుగా ఉండేది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని నమ్మలేకపోతే నీ చరిత్ర చాలా విచారకరంగా ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకుందాం. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని నీవు నమ్మితే అది చాలా దిగ్విజయంగా ఉంటుంది. నీ ఆధ్యాత్మిక జీవితం, నీ మనుగడ, నీ ఆత్మీయ యాత్ర. ఇక్కడ శిష్యులు ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. ఎవరు వీరు? శిష్యులే. ఎంతకాలం ఉన్నారు? 3.5 సంవత్సరాలు మ్యాక్సిమం. ఒకవేళ కొందరు 3 సంవత్సరాలు ఉన్నారేమో, ఒకవేళ కొందరు 2.5 సంవత్సరాలు ఉన్నారేమో. మొత్తం మీద 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం, 3.5 సంవత్సరాలు. ఫస్ట్ డిజైపుల్స్, ఆ తర్వాత వచ్చిన వారు, ఆయన 12 మందిని ఏర్పరిచేటటువంటి నాటికి కొన్ని మాసాలు టైం పట్టి ఉండొచ్చు. వీరు ప్రభుతో 3 సంవత్సరాలు కానీ తక్కువ లేకుండా ఉన్నటువంటి వారు. వీరు ఎందుకు నమ్మలేకపోయారు? ఎందుకు నమ్మలేకపోయారు? అంతేకాదు, ఇప్పుడు ఇస్కరియోతు యోధాన్ని తీసేస్తే 11 మంది, తోమాని తీసేస్తే 10 మంది వీళ్ళు. మార్కు సువార్త 16వ అధ్యాయంలోనే 12-13 వచనాలు. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. లూకాసు వార్తలో వివరంగా మరి ఎమ్మాయి మార్గమున వెళ్ళినటువంటి వారిని గుర్చి లూకాసు వార్త 24:13 వచనం నుండి, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు. వీరికి మాత్రమే యేసు ప్రభు ఎందుకు కనిపించాలి? ఎందుకంటే వాళ్ళు కూడా ఏడుస్తున్నారండి. 17వ వచనం, వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో ఒకరి పేరు క్లెయప అని వ్రాయబడింది, రెండో వారి పేరు వ్రాయబడలేదు. వారు దుఃఖముఖులై నిలిచిరి. నిజంగా ఎవరి హృదయాల్లో దుఃఖము, నిజమైనటువంటి లోతైనటువంటి దుఃఖం ఉన్నదో యేసుక్రీస్తు ప్రభు వారు వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను తిరిగి లేచే మీరు ఇంకెందుకు ఏడుస్తున్నారు? నేను సజీవుణ్ణి. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైనటువంటి దేవుడు. నీవు నేను విశ్వసించినటువంటి రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన మరి మన విశ్వాసాన్ని నిజంగా నిలవబెట్టి మనల్ని బలపరిచి నడిపించే దేవుడు. నీవెంత పడిపోను, నీవెంతగా కృంగిపోని నిన్ను ఉద్ధరించగలిగినటువంటి దేవుడు. లోకానికి ఈ విషయం వారి అనుభవంలోనికి రాదు. వారికి తెలిసిందల్లా విల్ పవర్, మానసిక శక్తి, తీర్మానం యొక్క శక్తి వారికి తెలుసు. కానీ దాన్ని మించినటువంటి శక్తి దైవశక్తి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను నిలువబెట్టి బలపరిచి ఎలాగ నడిపిస్తాడో లోకస్తులకు, యేసు ప్రభువును నమ్మని వారికి ఈ సంగతులు అర్థం కావు. ఇక్కడ వీరు శిష్యులయ్యుండి ఎమ్మాయి మార్గమును యేసు ప్రభు వారితో నడిచి చాలా విషయాలు సవివరంగా వారితో మాట్లాడాడు. పాత నిబంధన ప్రవచనాలు చెప్పాడు, దావీదు కీర్తన గ్రంథంలోని భాగాలు చెప్పాడు. అలాగే ప్రవక్తలు ఏం చెప్పారో లూకాసు వార్త 24
25వ వచనం. ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా అన్నాడు. 27వ వచనంలో మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో అనగా ధర్మశాస్త్రంలో మోషే చెప్పిన విషయాలు, కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు వ్రాసినటువంటి ప్రవచనాలు, యెషయా మొదలైనటువంటి ప్రవక్తలు వ్రాసినటువంటి ప్రవచనాలు అన్నీ వారికి వివరించి చెప్పాడు. వారు అదే సమయంలో 33వ వచనం లూకా 24:33 ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వీడేం మాట్లాడుకుంటూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు. యేసు ప్రభువారు పోస్ట్ రిజరక్షన్ అపియరెన్సెస్ను గురించి ఈ వారంలో మనం పదే పదే ధ్యానం చేస్తూ ఉంటాం. అందుకే కొంతమట్టుకే లిమిట్ చేస్తూ ఉన్నాను నేను. ఇంకా సవివరంగా లోపలికి ఈ విషయాలు మనము వెళ్ళటం లేదు. ఇక్కడ శిష్యులు మార్క్స్ వార్త 16:13 వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరు కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరు. ఎంత విచారకరం. యేసు ప్రభు మాతో మాట్లాడాడు. ఆయన మాతో మాట్లాడుతూ ఉంటే మా హృదయం మండింది. మేము భోజనానికి కూర్చుంటే ఆయన రొట్టె విరిచాడు. అప్పుడు ఆయన చేతుల్లో గాయాలు మేము చూచాం. అప్పుడు ప్రభు అని మాకు అర్థమైంది. ఆయన అంతర్ధానం అయిపోయారు అని చెప్పినా సరే వీరు నమ్మలేదట. అవిశ్వాసం ఎంత భయంకరమైంది. అవిశ్వాసం ఎంత భయంకరమైంది. సరే, లూకాసు వార్తలోనికి వద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనం నుండి. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవుగాకని వారితో అన్ను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము క్రింద ఫుట్నోట్లో ఆత్మ తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడి నన్ను పట్టి చూడి నాకున్నట్టుగా మీరు చూచుతున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. ఓ ప్రక్క సంతోషం ఉంది, ఇంకో ప్రక్క ఆశ్చర్యం ఉన్నది, ఇంకొక ప్రక్క అపనమ్మకత్వం ఉన్నది, లేక అవిశ్వాసము ఉన్నది. నమ్మలేకపోతున్నారు. యేసు ప్రభువేనా? అవునా? నిజమేనా? ఆయన సిలువ అంత భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి సిలువలో ఆయన మరణించాడు కదా. యేసు ప్రభు ఎలా తిరిగి లేచాడు వాళ్ళకి అర్థం కావటం లేదు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం నీకు అర్థం కాకపోతే నీ జీవితంలో నీవేది సాధించలేవు. విశ్వాసి, జ్ఞాపకం పెట్టుకో. సైతాన్ నిన్ను చాలా మార్లు బోల్తా కొట్టించగలదు. నీ కనులకు గుడితనం కలుగు చేయగలదు. నిన్ను రాంగ్ ట్రాక్లో తీసుకుని వెళ్ళగలదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి అర్థమైతే నీవు సాతాను ఎదిరిస్తావు. ఒకవేళ సాతాను ఎన్ని మార్లు నిన్ను పడద్రోసినా నీవు తిరిగి ఉద్ధరించబడతావు. ప్రభు నిన్ను లేపుతాడు. ఈ సమయంలో మనము శిష్యులలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని గూర్చి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకసారి నీవు ఎంత విశ్వాసంలో ఎదిగేవో జ్ఞాపకం చేసుకో. నీవు విశ్వాసివి, దేవుని బిడ్డవు. ఎన్నో సంవత్సరాలు విశ్వాస యాత్రలో నీవు ప్రభుతో ఉన్నావు. కానీ ఒక పరీక్ష సమయం వచ్చినప్పుడు నీలో ఎందుకు అవిశ్వాసం కనబడింది? ఎందుకు నమ్మలేకపోయావు? నీ అవిశ్వాసాన్ని బట్టి ప్రభు ఎంత బాధపడతాడో నీవు ఆలోచించేవా? అవిశ్వాసము మరి వాగ్దాన జనాంగము యొక్క చరిత్రలో అవిశ్వాసం వల్ల వారికి కలిగినటువంటి అనర్థం రోమీలకు వ్రాయబడినటువంటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుము. వారు అవిశ్వాసమును బట్టి
ఆ పైన 13వ వచనంలో అంటాడు పౌలు భక్తుడు, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధము నా అయినను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచు ఉన్నాను. వారిని విసర్జించుట లోకమునకు దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును అని 17వ వచనం, కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. దేవుని జనాంగంలోనికి, దేవుని ఏర్పాటులోనికి మనం వచ్చాం. మనం ఏర్పాటు జనాంగం కాదు, మనం యూదులము కాము. అయితే విశ్వాసమును బట్టి మనం అబ్రహాము సంతానం అని మనం చెప్పుకుంటాము. అయితే శరీరరీతిగా మనం అబ్రహాము సంతానం కాదు. వారు యూదులు, అబ్రహాము సంతానం. ఇక్కడ పౌలు భక్తుడు అన్యజనులైనటువంటి వారితో ఏమంటూ ఉన్నాడంటే, యూదులు అయినటువంటి నా స్వజనులు వారు తమ అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. దేవుని మాటలు వారు నమ్మనందువలన. అదే హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనంలో మనము ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఆ పైన 17వ వచనంలో, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవముల అరణ్యములో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. అవిశ్వాసానికి ఒక ట్విన్ బ్రదర్ ఉన్నాడు, ఒక కవల సోదరుడు. అవిశ్వాసము యొక్క కవల సోదరుని పేరు ఇక్కడ మనం చూస్తాం, అవిధేయత. అవిధేయత, అవిశ్వాసానికి అవిధేయత తోడై దేవుని మాటను నమ్మకుండా చేస్తుంది. జాగ్రత్త సుమ. నీలో, దేవుని బిడ్డవైనటువంటి నీలో అవిశ్వాసం చోటు చేసుకుంటే దేవుని శక్తిని నీవెన్నడూ అనుభవించలేవు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి నీకు అర్థమే కాదు. అది పేపర్లో, బైబిల్లో ఉండాల్సిందే, సిద్ధాంతం నువ్వు వినాల్సిందే, కానీ నీ స్వంత అనుభవంలోనికి రాదు. ఈ ఉదయకాలం నీవు జ్ఞాపకం చేసుకో, నేను కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లాగా నేను కూడా ఉన్నానా? వారు విని నమ్మకపోయిరి. 2 మార్లు మార్కు సువార్తలో ఆ మాట చదివితే చాలా బాధేస్తుంది. మార్కు రాసిన సువార్తలో 16వ అధ్యాయం 11వ వచనం చివరి భాగము, వారు విని నమ్మకపోయిరి. 13వ వచనం చివరి భాగము, వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. లోకంలో సైతాన్ చెప్పే మాటలు నమ్ముతావు. అబద్ధమని తెలిసుండి కూడా నీ మిత్రుడు చెప్పే మాటలు తీయగా ఉంటాయి కాబట్టి నమ్ముతావా? దేవుడు ఆయన వాగ్దానం చేస్తే నమ్మదగినటువంటి దేవుడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. కనుక నమ్మదగినటువంటి దేవుని మాట, యేసుక్రీస్తు ప్రభు మాట మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? చుట్టూ ఉన్నటువంటి వారి అనేక మాటలు నమ్ముతూ ఉన్నాం. మనం చుట్టూ ఉన్నటువంటి వారి అనేక మాటలు కొందరు ఎంత చక్కగా డిస్క్రిప్టివ్గా చెప్తారంటే, ఆ చెప్పిన వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రక్కన వాళ్ళతో అంటారు, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని తెలుసు కానీ వాళ్ళు తీయగా చెప్తారట. అది వింటా ఉంటే ఎక్కడో గాల్లో తేలిపోయినట్టు ఉంటుందట. అందుకని అబద్ధాలని తెలిసి ఉండి కూడా తమ దురద చెవులను మనుషులు వాళ్ళు చెప్పే అబద్ధాలకి ఇస్తూ ఉంటారు. అటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. జాగ్రత్త సుమ. ఆత్మ సంబంధమైన విషయాల్లో నీవు అవిశ్వాసాన్ని నీలోనికి రానిస్తే నీవు చాలా అనర్థాలు లేకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. దేవుని దీవెనలను స్వతంత్రించుకోలేవు. సరిగదా? ఇశ్రాయేలీల విషయంలో జరిగింది ఏంటంటే, వాగ్దాన భూమిలో వారు ప్రవేశించలేదు.
పాలు తేనెలు ప్రవహించు దేశము అని చెప్పబడినటువంటి కనాను దేశములోనికి వారు ప్రవేశింపలేకపోయారు. ఎంత విచారకరం! భూమి మీద దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు నీవు అనుభవించకుండానే దాటిపోతావు కొన్ని మార్లు. ఎందువలన? నీవు నమ్మలేదు గనుక. బాధ్యులు ఎవరు? దేవుడు కాదు, మనమే. ఇక్కడ శిష్యులు వారు నమ్మకపోయిరి. యేసు ప్రభు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ముందేమో 40 రోజులు వారికి పీరియాడికల్గా ఆయా సమయాల్లో కనబడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఏమో 10 రోజులు వారు ప్రార్థనలో గడిపారు. అప్పుడు పెంతెకోస్తు పండుగ వచ్చింది. 50వ రోజు, అపోస్తల కార్యం 2వ అధ్యాయం. అప్పుడు వీరు శక్తి పొందారు. వీరి అపనమ్మకత్వం పోవటానికి ట్రీట్మెంటు 50 రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది చెప్పాలంటే. మరి నీకు యేసు ప్రభు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలియదు. జాగ్రత్త సుమ, అవిశ్వాసం నీలోనికి వస్తే దేవుని దీవెన నీవు పోగొట్టుకునేటటువంటి డేంజర్ ఉన్నది. యేసు ప్రభువును బాధ పెట్టేటటువంటి అపాయం ఎంతైనా ఉన్నది. నీవు నమ్మకుండా ఉంటే దూరంగా చిన్న చిన్న దయ్యాలు చేరి చప్పట్లు కొడతా ఉంటాయి. చూసావా? యేసు ప్రభు బిడ్డే, యేసు ప్రభు కొడుకే, యేసు ప్రభు కూతురే, ఆయన మాటలు నమ్మటం లేదు, వాగ్దానాలు నమ్మటం లేదు. కాబట్టి మన ప్లాన్ ఈజీ, సక్సెస్ అని చెప్పేసేసి దయ్యాలు పండుగ చేసుకుంటూ ఉంటాయి. నీవెలా ఉన్నావు? ఇక్కడ శిష్యుల గూర్చి వ్రాయబడినటువంటి మాట, వారు విని నమ్మకపోయిరి, వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రియప్రభ, మేము యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన వారమే, ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారమే, ఆయన కుమారులంగా కుమార్తెలంగా మేము పిలువబడుచు ఉన్నటువంటి వారమే. అయితే మా జీవితాల్లో అవిశ్వాసము కొన్ని సమయాల్లో ప్రవేశించి మమ్మలను ఎంతో దూరం చేస్తూ, మీ మాటలు నమ్మకుండా, మీ వాగ్దానాలు నమ్మకుండా, శిష్యులు ఎలాగూ మీరు సజీవులు అని చెప్పి నమ్మలేకపోయారో అలాగూ మీరు ఈ దినాల్లో సజీవుడుగా ఉన్నారు, శక్తివంతుడుగా ఉన్నారు, కాపాడే దేవుడుగా ఉన్నారు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకునే దేవుడుగా ఉన్నారు. మీరు మా ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడుగా ఉన్నారు. మీ దూతల కాపుదల మాకు ఇస్తూ ఉన్నారు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన దేవుడు. మిమ్ములను మేము ఆశ్రయించినప్పుడు ఏ తెగులు మా గుడారాన్ని సమీపించదనేటటువంటి వాగ్దానం మా పక్షంగా నెరవేర్చే దేవుడని మేము దృఢంగా నమ్మటానికి సహాయం దయచేయండి. మరొకసారి వ్యూ చేస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించి తోడయండి, బలపరిచి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమెన్.